సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ఈ ప్రాంత నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. హైదరాబాద్ నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా గోడ పోస్టర్ను బుధవారం రామగుండం సిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామగుండం రీజియన్ ఏరియా, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువకుల కోసం దాదాపు 100కు పైగా కంపెనీల్లో 3000 పైచిలుకు ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా అందించడానికి 18న ఆదివారం ఉదయం 8 గంటల నుండి గోదావరి కనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ద్వారా ఒక జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మోర్ దెన్ 25 సెక్టర్స్ నుంచి రిక్రూటర్స్ అందరు వస్తున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ అందరు డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకువస్తున్నారు. మీ మాధ్యమంలో మాకు అందరు స్టూడెంట్స్తో, ప్రజలతో రిక్వెస్ట్ ఉంది, మీరు ఈ జాబ్ మేళాలో ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా ఈ అవసరంకి లాభం తీసుకోండి. మీ కెరియర్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పివటల్ పాయింట్ తీసుకురావడానికి ఇది ఎఫర్ట్ మన లోకల్ జిఎం గారు లలిత్ కుమార్ గారు, మన చైర్మన్ సింగరేణి కోలియరీస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇట్స్ ఎ వెరీ కమెండబుల్ అండ్ అప్రిసియబుల్ ఎఫర్ట్. పోలీస్ వైపు కూడా మేము ఈ పనికి అన్ని వైపు సపోర్ట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, ఆర్జీవన్, జిఎం లలిత్ కుమార్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.